మేషరాశి వారి జీవిత శత్రువు దొరికేశాడు. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మీకు అదృష్ట గడియలు మొదలు. ఇంకా మీకు ఎదురే లేదు. మేషరాశి వారి జీవితంలో ఏ విధంగా మారబోతుంది? రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో శత్రువు కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. మేషరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటారు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎన్నెన్నో బాధలకు గురి చేసినటువంటి మీ శత్రువు మీ జీవితాంతం కూడా మిమ్మల్ని ఎటువంటి కష్టాలు పాలు చేసినప్పటికీ కూడా ఆ శత్రువు ఈ సమయంలో మీకు ఎదురు పడబోతూ ఉన్నాడు. ఆ శత్రువు కారణంగా మీరు ఇప్పటివరకు కూడా చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా మీకు అడ్డంకులు అనేవి తెచ్చిపెట్టి ఉన్నాడండి ఆ శత్రువు. కనుక ఈ సమయంలో ఆ శత్రువు అనేవాడు మీ జీవితం నుండి పూర్తిగా తొలగిపోతున్నాడు. కనుక అన్నీ కూడా ఈ సమయంలో మీకు శుభ మార్పులే కనిపిస్తూ ఉన్నాయండి. సంతోషకరమైనటువంటి వార్తలతో ఉత్సాహవంతమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సూర్య భగవాన్ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి మీరు అనుకునే లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. ఉత్సాహంగా పనిచేస్తూ మీ విజయానికి మీరే బాటలు వేసుకుంటారు. ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకునే ముందుగా కుటుంబ సభ్యుల సలహాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆనందంగా గడపడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇంట్లో ఆనందభరితమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇది మీ యొక్క ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది. మీకు ఉన్నటువంటి భవిష్యత్తు అవకాశాలు ఉత్తమంగా ఉండడం చేత మరింత నమ్మకంతో ముందుకు సాగవచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడమే మేలు. ఒత్తిడికి దూరంగా ఉంచడం ద్వారా మీ యొక్క ఉత్సాహాన్ని నిలబెట్టుకోవచ్చు. సున్నితమైన మాటలతో వ్యవహరించినట్లయితే సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. ఇష్టదేవత ఆరాధన మీకు మానసిక స్థైర్యాన్ని, శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు ఎదురవుతాయి. మీకు ఈ నెల డిసెంబర్ నెల మొదటి 2 వారాలు కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు పేరు ప్రతిష్టలకు కొంత లోటు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయండి. అంతేకాకుండా పై అధికారులతో అపార్థాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయం వీలైనంత వరకు కూడా మీరు మీ యొక్క ఆలోచనలను ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేయవద్దు. అది మీకు అవమానాలను మిగించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమయం 3వ వారం నుండి కూడా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారం తగ్గి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఆఫీస్లో మంచి వాతావరణం కోసం సహోద్యోగులతో సత్సంబంధాలు కూడా కొనసాగించడం మేలు. ఎందుకంటే కొంతమంది మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నించే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ప్రతి పనిలోనూ కూడా తక్షణం ఫలితం ఆశించే స్వభావం అయితే కలిగి ఉంటారు. అయితే ఈ సమయం ప్రతి పనిలోనూ కూడా అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీకు కోపం వచ్చి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఓపికగా ఉండండి. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఆర్థికంగా ఈ సమయం మెరుగుదల అయితే ఉంటుంది. అనుకోకుండా లేదా ఆకస్మికంగా కొన్ని లాభాలు మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బంధువుల నుండి ఆస్తి పిత్రార్జితంగా రావచ్చు లేదా ఊహించని మూలాల నుండి ధనలాభం కూడా ఉండవచ్చు. మీ యొక్క ఆర్థిక లాభాలు మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తాయి. అయితే మొదటి 2 వారాల్లో కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయడం మేలు. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. అయితే ప్రమాదం జరిగే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు లేదా ప్రయాణాలు చేసే
చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కొంతగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మేలు. ఈ సమయం చివరి వారం నుండి కూడా ఆరోగ్యం కుదుటపడి మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం ఈ సమయం చాలా ఆనందంగా సాగుతుంది. మీ జీవిత భాగస్వామ్యం మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు, ప్రేమ లభిస్తుంది. ఇది మీకు కొంత ఉపశమనం కలిగించి మీ యొక్క సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. ఈ సమయం 3వ లేదా 4వ వారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే ఆస్కారం అయితే ఉంటుందండి. మీ తండ్రి లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వారి పనిలో రాణిస్తారు. వారికి ఈ నెల మంచి సమయం కూడా ఉంటుంది. ఈ నెల చివరిలో మీకు సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ సమయంలో సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెల మొదటి 2 వారాల్లో భారీగా ఖర్చులు లేదా నష్టాలు ఎదుర్కొనవలసి రావచ్చు కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులు లేదా క్లయింట్లతో కొన్ని గొడవలు లేదా అపార్థాలు రావచ్చు. కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా సరే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఈ నెల 3వ వారం తర్వాత లేదా వచ్చే నెలలో ప్రారంభించడం మీకు మేలు. విద్యార్థులకు ఈ సమయం చదువు విషయంలో కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడతాయి. చదువుపైన ఏకాగ్రత కోల్పోయి బద్ధకంగా మారే ఆస్కారం అయితే ఉంటుంది. మెరుగైన విద్య మరియు ఏకాగ్రత కొరకు సూర్యుడు మరియు బుధ గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేపట్టడం వలన మంచి ఫలితాలు చూడవచ్చు. ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. కనుక ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి హృదయము దయార్ద్ర హృదయం. వీరు ఎవరి మీదైనా విపరీతమైన కోపాన్ని కానీ విపరీతమైన ప్రేమను కానీ చూపిస్తుంటారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారో అంత గాఢమైన ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలగవచ్చు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమృద్ధులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరము. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి తగదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర కూడా పట్టదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.